13వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగడి కంచు గనగలాడు తాళంనై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతమై ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనంను విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమైనది కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముగ్గా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారు, అన్నిట్లో ఏంటంటే బైబిల్ అంతా కూడా ప్రేమ కోసం, విశ్వాసం కోసం ఉంటుంది. మీరు ఎటు చూసినా, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. సమస్త మానవుకోటి కొరకు ఆయన ఏంటంటే మనల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు మన పాపముల కొరకు తన బిడ్డనే మనకి ఏమీ లేని ఒక రిక్తిని వల్లే ఒక గొర్రె పిల్లని ఇచ్చేసినట్టు, ఒక బలి అర్పించినట్టు, కేవలం మన మీద ఉన్న ప్రేమ ఏంటంటే మనుషుల పాపం ఒక గొర్రె వల్ల ఏ జంతువు వల్ల కానీ ఇదవ్వదు, కానీ ఆయన రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన కలుగుతుందని తండ్రి దేవుడు తన కుమారునే స్వయంగా మన మధ్యలో నడిపించను. ఆయన ఏం చేశారు, తండ్రి చిత్తాన్ని అంత కష్టమైనప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ గిన్నెలో ఆ పాత్రలేట తన యొక్క శ్రమ కనిపిస్తుంది. మనం ఏంటంటే మన ఎదురుగా మనకు శ్రమలు కల్పించినప్పుడు అది ముందుగానే మనకు తెలిసిపోయినప్పుడు ఆ శ్రమలకు మనం అంగీకరిస్తామా? అంగీకరించాం. ఆ భయంకరమైన సిలువ దర్శనం ఆయన కళ్ళ ముందు వచ్చినప్పుడు ఆయన యొక్క చెమటట రక్త బిందువులుగా మారిపోయాయి. కానీ తండ్రి చిత్తాన్ని చేయాలి. మనల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఎంతో గాయాలు పొందారు, ఎంతో శ్రమను అనుభవించారు. ఆ శిక్ష వస్తుందని తెలుసు, ఆ శిక్ష కూడా సిద్ధపడిపోయారు, అనుభవిస్తూ ఉన్నారు. సిలువను మోస్తూ ఉన్నారు, కొరడా దెబ్బలు కాస్తున్నారు, వేస్తున్నారు, అనేకులు దూషిస్తున్నారు, ఆ వస్త్రాలను తీసివేశారు, అన్నీ భరించారు. కేవలం మన మీద ఉన్న ప్రేమ, దేవుడు ప్రేమమయుడే అంతగా మన కోసం త్యాగం చేసినప్పుడు తన ప్రేమ మన్నమంత బలం గలదే. ఆయన ప్రేమ లోకంలో ఎవ్వరు కూడా చూపించలేరు, ఆయన చూపించిన ప్రేమ. అలాంటి ప్రేమ బైబిల్ మొత్తం ప్రేమ కోసమే ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న మనం ఎలా ఉన్నాము? పేరుకైతే క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం, కానీ చిన్న చిన్న విషయాలకి అసూయపడుతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకు కోపడుతూ ఉంటాం, సహించగలుగుతున్నావా? ఇక్కడ 3వ వచనం ఏంటంటే అనేక రకాలుగా నువ్వు భాషలతో మాట్లాడవచ్చు, అద్భుతాలు చేయొచ్చు, నువ్వు నీ ఆస్తి అంతా ఇచ్చివచ్చు, కానీ ప్రేమ లేకుండా ఏం చేసినా అదంతా వ్యర్థం అంటున్నాడు దేవుడు. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నారు. ప్రతిదీ కూడా ఓర్పు, సహనం, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, మనం ప్రేమ కలిగి ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే ఆయన రాజ్యాన్ని చేరగలము. దేవుడు మొదట ఆయన చిత్తాన్ని నెరవేర్చమంటున్నారు. అప్పుడు మీకు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమంటున్నారు. నీతిని, రాజ్యాన్ని ఎతకాలంటే మొదటగా ఆయన ప్రేమను మనం ప్రకటించినప్పుడు మనలో ఉంటేనే కదా ఇతరులు చెప్పగలం. మనం ఏది చేయకుండానా ఇతరులు చెప్పిన ప్రయోజనం ఉండదు అది. కాబట్టి మొదటగా ఆ ప్రేమను కలిగి ఉండాలి. మన కుటుంబంలో కావచ్చు, మందిరానికి వెళ్తాము, మందిరంలో మన ప్లేస్లో ఇది నా ప్లేస్, ఎందుకు కూర్చున్న చిన్న చిన్న విషయాలే, ఎందుకు అలాగ నిజంగా ప్రేమ కలిగి ఉంటే నువ్వు సహిస్తావు. ఓకే, కూర్చోండి, మన మందిరమే కదా, ఎక్కడ కూర్చోండి సిస్టర్, ప్రేమగా చెప్పగలుగుతున్నావా? కుటుంబంలో నీ భర్తతో కావచ్చు, మాట అంటారు, నువ్వు సహించగలుగుతున్నావా? ఏదైనా నీకు భరించలేని శ్రమ, నీ తప్పు లేదు, కానీ నిన్ను అవమానిస్తున్నారు, నీ ఇంటి వారు నిన్ను నిందిస్తున్నారు,
నీ తప్పు లేనిదే నిన్ను ఎంతగానో అవమానిస్తూ బాధపడుతుంది వారి మీద నువ్వు తిరగబడుతున్నావా, క్షమించగలుగుతున్నావా? కానీ యేసయ్య, ఆయన ఏ పాపం లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ అలాంటి యేసయ్య భరించినప్పుడు ఆయన నమ్ముకున్న నువ్వు నేను ఎలా ఉంటున్నాము? ఆయన మాదిరిగా అనేకులు మాదిరికరంగా ఉండమన్నారు. ఆయన అనేక రీతులుగా ప్రేమ విషయంలో కావచ్చు, క్రియల అన్ని విషయాలు కూడా ఆయన మన మాదిరి చూపించి వెళ్ళారు. అలాంటి మాదిరి కలిగి ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా మారిపోతాం. ఆయనకి ఇష్టమైన ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నారు. శాశ్వత కాలం ఉండేదట ప్రేమ. ప్రేమ అన్నింటినీ సహిస్తుంది అంటున్నారు. ప్రేమ అన్నింటినీ భరిస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది. నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా? బైబిల్ అంతట్లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటికంటే శ్రేష్టమైనదట ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి మనం. దేవుడు ఇష్టపడేది ఆ ప్రేమ. ఆయన చూపించారు, మనం కూడా చూపించాలి. మన పిల్లల విషయంలో కావచ్చు, మన చుట్టుపక్కల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో మనం ప్రేమ కలిగి, సమాధానం కలిగి, మనం ఇతరులకు దయ కలిగి చూపించినప్పుడు మనం భరించేవారుగా, ఎలాంటి వారైనప్పటికీ మనం మౌనంగా చక్కగా సున్నితమైన మాటలట, మృదువైన మాటలు కోపాన్ని చల్లారుస్తుందట. మన మాట తీరాలుగా ఉంది, ఇతరులకి ఓదార్పునిచ్చే విధంగా ఉందా, ఆదరణ ఇచ్చే విధంగా ఉందా? మనల్ని పరీక్షించుకుందాం. మనం దేవుని వల్లే ఆయన ఎంతగా అయితే ప్రేమించారో మనం కూడా ఇతరులు ప్రేమిస్తూ, ఇతరులు సహిస్తూ, మన కుటుంబాల్ని, మన సమాజాన్ని కట్టుకునేవారుగా, రక్షించుకునేవారుగా, ఆ ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత కట్టబడిన వారుగా మనం అందరం ఉందాము. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ జీవము గల దేవా, నాయనా నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, అయ్యా సిలువలో మా కొరకు నాయనా, అయ్యా నీ ప్రాణాన్ని సహితం అయ్యా ఇచ్చిన దేవుడు, నీ ప్రేమ మన్నమంత బలము గలది ప్రభువా. నీ వంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరు. కానీ అయ్యా నీ ప్రేమ శాశ్వత కాలం నిలిచినది ప్రభువా. నిన్న నేడునైనా ఏకరీతిగా ఉన్నది ప్రభువా. నీ ప్రేమ నా తండ్రి అయ్యా ఆకాశం కంటే ఎత్తైనను నైనా, భూమి కంటే లోతైనను అయ్యా అగాధ సముద్ర జలములు ఆత్మజాలని నీ ప్రేమకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అటువంటి ప్రేమ నైనా అయ్యా చెప్పిన నేను నైనా అయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో అయ్యా లోకంలో నైనా అనేక శ్రమలు కలుగుచున్నాయని వాక్యం సెలవిస్తుంది అయ్యా. కానీ నైనా ఆ ప్రేమ ఉన్నప్పుడు ప్రభువా, ఎలాంటి శోధనైనా, ఎటువంటి సమస్య అయినా, మా చుట్టూ ఎటువంటి మనుషులు ఉన్నప్పటికీ నీ ప్రేమ నాలో మాలో నీ ఎడల వాటన్నిటిని కూడా మేము భరించగలం ప్రభువా, ఓర్చుకోగలం ప్రభువా. అటువంటి ప్రేమ కలిగినైనా నీ ప్రేమ కలిగి, ఆ సిలువ ప్రేమ కలిగి ప్రభువా అయ్యా నేను మేము జీవించలాగున ప్రభువా నీ కృపను అనుగ్రహించమని ఇంతవరకు కేవలం నీ కృప చేత, నీ దయచేత మమ్మల్ని రక్షించి కాపాడిన దేవా అయ్యా నా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి స్తుతిస్తూ ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మయం పొందుకుని స్తుతిస్తూ యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.